హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సుకన్య కిచెన్. ఈరోజైతే నేను మీ ముందుకైతే రెడ్ రెడ్ తందూరి చికెన్ తీసుకొచ్చేసానండి. చూసారు కదా ఎంత చక్కగా ఉంటుందంటే ఇది చాలా అంటే చాలా టేస్టీ, చాలా ఈజీ అండి. ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. మనకు ఒక 10 మినిట్స్ మాత్రమే పని ఉంటుంది. తర్వాత అయితే అసలు మనకు పనే ఉండదు. అన్నీ మిక్స్ చేసేసుకొని స్టవ్ పైన పెట్టేసుకోవడమే. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేనైతే దీనికోసం 1.5 kg చికెన్ తీసుకున్నాను అండి. చికెన్ని కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్లో మనం ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఫ్రిడ్జ్లో ఉన్నది అట్లా వేసుకుంటే మనకు అంత టేస్ట్ రాదు. మసాలాలు కూడా అన్నీ ఫ్రెష్గా నూరుకొని అప్పటికప్పుడు వేసుకుంటే మనకి చికెన్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. 3 స్పూన్స్ అయితే కారం వేసుకున్నాను. 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను. మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి. మీరు తినేదాన్ని బట్టి సాల్ట్ వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ అయితే నేను పసుపు వేసాను. ఇప్పుడు మనం కొంచెం గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్ ఇవన్నీ నేనైతే ఇప్పుడు ఫ్రెష్గా నూరుకొని వేసుకున్నాను అండి. అలా వేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది అయితే చాలా బాగుంటుంది. కొంచెం చికెన్ మసాలా వేసుకున్నాను, తందూరి చికెన్ మసాలా. ఒక 5 బాదం, ఒక 5 కాజు పౌడర్ చేసుకుని వేసుకున్నానండి. మనం చిల్లీ సాస్, సోయా సాస్ ఇవన్నీ అంటే అందరిళ్ళలో ఉండవు. అది హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి నేను ఒక 4 పచ్చిమిర్చి, 2 టమాటోస్ మిక్సీ బట్టి వేసుకున్నాను. ఆనియన్స్ కూడా ముందే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను అండి. ఒక నిమ్మకాయ పిండుకోవాలి మనం. ఆనియన్స్ ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోయినా పర్లేదు. ఆనియన్స్ కంపల్సరీ ఏం కాదు. నేనైతే ఫ్రై చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం మార్వాడి మేతి వేసుకోవాలి. ఇదైతే కంపల్సరీ వేసుకోవాలి. మనకి తందూరి చికెన్ ఫ్లేవర్ రావాలి అంటే మనం కంపల్సరీ అయితే తందూరి చికెన్ మసాలా వేసుకోవాలి, మార్వాడి మేతి వేసుకోవాలండి. నేను ఎవరెస్ట్ చికెన్ మసాలా కూడా వేసుకున్నాను. మనం కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. నేనైతే దీంట్లో కొంచెం బటర్ వేసుకున్నాను. బటర్ మెల్ట్ అయినా చేసి వేసుకోవచ్చు, ఇలా వేసుకున్నా పర్లేదండి. నేనైతే డైరెక్ట్గానే వేసేసుకున్నాను. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఒక కట్టంతా కొత్తిమీర అండి. ఒక పావు కప్ అంతా పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసేసుకొని మనం ఈ కూరని అంతా చక్కగా మిక్స్ చేసుకోవాలండి. మనకి ఒక 1/2 అవర్ టైం ఉంటేనేమో కలిపి పక్కన పెట్టేసుకోవచ్చు. మనకు టైం లేదంటేనేమో ఎక్కువ టైం దాన్ని అలా మెదుపుతూ కలిపితే మనకి పీసెస్కి ఉప్పు కారం అనేది త్వరగా పడుతుంది. ఒక 5-10 మినిట్స్ అలా కలుపుకోవాలండి. కలుపుకుంటే మనకి ఇంకా పక్కన పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్గా కుక్ చేసేసుకోవచ్చు. మీకు టైం ఉంటే కలిపి పక్కన పెట్టుకోవచ్చు అండి. ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. నాకైతే టైం లేదు కాబట్టి నేను అప్పటికప్పుడు చేస్తున్నా కాబట్టి నేను కొంచెం ఒక 5 మినిట్స్ అయితే అలా చికెన్ని అలా చేశాను. ఇలా చేసుకోవడం వల్ల మనకి త్వరగా ముక్కకి ఉప్పు కారం అనేది పట్టేస్తుంది, మసాలా మొత్తం పడుతుందండి. ఇది ఎవరైనా చాలా ఈజీగా వేసుకోవచ్చు అండి. ఖాళీ మనకి ఇంత ఒక 10 మినిట్సే మనకి పని ఉంటుంది. తర్వాత అయితే చాలా అంటే చాలా ఈజీ ఇది చికెన్ చేసుకోవడం. ఇంకా మనం డైరెక్ట్గా స్టవ్ పైన నేను అదే ఆయిల్లో నేను ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను అండి. దాంట్లోకి ఇంకా కొంచెం ఆయిల్ వేసాను. మనకి కర్రీ కోసం అయితే ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఎప్పుడో ఒకసారి చేసుకొని తినే కర్రీ కోసం అయితే కొంచెం ఆయిల్ తిన్నా ఏం పర్వాలేదు, తినొచ్చు. రెగ్యులర్గా అయితే ఇంత ఆయిల్స్ వేసుకొని అయితే చేసుకోము కదండి. ఎప్పుడైనా డిఫరెంట్ స్టైల్ ట్రై చేసినప్పుడు మాత్రం మనం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇందులో నేను కొన్ని హోల్ గరం మసాలా వేసుకున్నాను. ఇలాచీ, లవంగ, సాజీరా, పట్టా వేసుకున్నాను అండి. మీకు నచ్చితే బిర్యానీ ఆకు ఇంకా ఏదైనా కూడా వేసుకోవచ్చు, మార్వాడి మొగ్గ అలా. దీంట్లో గుప్పడి కరివేపాకు అయితే వేసాను. మన కరివేపాకు ఫ్లేవర్ అనేది మనకి చికెన్కి బాగా వస్తుందండి. ఏ చికెన్లో అయినా కానీ మనం ఆయిల్లో
కరివేపాకు వేయడం వల్ల మనకి ఆ ఫ్లేవర్ అనేది చక్కగా వస్తుంది చికెన్కి. ఈసారి ఇలా ట్రై చేయండి. మీరు కూడా ఏ చికెన్ వేసుకున్నా పర్లేదు. ఆయిల్లో కరివేపాకు వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు ఈ ఆయిల్లో వేసేసుకోవాలండి. అంతా వేసుకొని చక్కగా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. మన ఇంట్లోనే చేసుకుంటే ఇంకా మనకి ఏ హోటల్స్కి రెస్టారెంట్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదండి. మన డబ్బు కూడా ఆదా అవుతుంది. మనం కొంచెం కష్టపడితే రెస్టారెంట్ హోటల్ స్టైల్ చికెన్స్ ఏ టైప్ చికెన్ అయినా మనం ఇంట్లోనే ట్రై చేసుకోవచ్చు. కొంచెం కష్టపడాలి. మన ఇంట్లో మనం చేసుకున్న ఆయిల్తో అయినా పర్లేదు, ఆయిల్ కొంచెం ఎక్కువ తిన్నా ఏం ఫరక్ పడదు. బయట అంటే మనకి ఎలాంటి ఆయిల్స్ యూజ్ చేస్తారో తెలియదు కాబట్టి కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఈ చికెన్లో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉన్నా కానీ హ్యాపీగా తినేయచ్చు, ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇలా చికెన్ కుత ఉడుకుతుంటేనే మనకి నోట్లో వాటర్ అయితే వస్తుంది, తినేసేయాలి అని. ఈ చికెన్ అసలు మిస్ అవ్వకండి, తప్పకుండా ట్రై చేయండి. ఆయిల్ చూసారా ఎలా ఉందో? ఆయిల్ చూసి భయపడకండి. ఇంత ఆయిల్ మనం ఆఫ్టర్నూన్ తిన్నామనుకో, ఈవినింగ్ నైట్ ఏం తినకున్నా పర్లేదు, బ్యాలెన్స్ అయిపోతుంది. ఒకవేళ నైట్ కూడా తింటామండి మేము, అలా ఉండలేము చికెన్ చూసి అనుకున్నప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేస్తే సరిపోతుందండి. ఈ చికెన్ అయితే మనకు తందూరి రోటీస్కి బాగుంటుంది, వైట్ రైస్కి కూడా బాగానే ఉంటుంది. తందూరి రోటీస్కి అయితే ఇంకా కొంచెం ఎక్కువ బాగుంటుందండి. వావ్, బొరాన్ చికెన్ లెక్క మస్తు సూపర్ ఉడికి సూపర్గా అయిపోయింది. ఇంకా మనకి చికెన్ అనేది ఇంకా మ్యాక్సిమం మనకి చికెన్ అయిపోయినట్టే అండి. ఎక్కువ కదిపితే పీసెస్ అనేది బ్రేక్ అవుతాయి. కొంచెం తక్కువ కలుపుకుంటే ఎలా ఉన్న పీసెస్ అలాగే ఉంటాయి. ఇలా ఉడుకుతున్న ఈ చికెన్ని ఒక్కసారి అలా తిప్పేసుకొని మనం దానిపైన కొంచెం కొత్తిమీర జల్లేసుకొని వీడియోస్ అయితే అందరూ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం అయితే మర్చిపోతున్నారు. మీకు నచ్చితే కనుక ఈ వీడియో లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే. ఒకసారి మనకు పీస్ అనేది ఉడికిందా ఉడకలేదా ఒక్కసారి చెక్ చేసుకోవాలండి. కొంచెం మనం పెరుగు నిమ్మకాయ వేసాం కాబట్టి కొంచెం తొందరగా కుక్ అవ్వదు పీస్ అనేది. మనకైతే పీస్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ చికెన్లో మనం కొంచెం కొత్తిమీర, కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసేసుకుంటే మనకి టేస్టీ తందూరి చికెన్, రెడ్ చికెన్ రెడీ. తప్పకుండా మీ ఇంట్లో కూడా అందరూ ట్రై చేయండి, టేస్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.